హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. మంచు కప్పిన ఆ గ్రామంలో గాలి మాత్రమే మిగిలింది. అక్కడ నివసించిన 30 మంది ఒక్క రాత్రిలో ఎక్కడికి మాయమయ్యారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1930 నవంబర్ మధ్యలో ఉత్తర కెనడా యొక్క బారెన్ గ్రౌండ్స్ మంచు, గాలి, అపారమైన నిశ్శబ్దం మాత్రమే నిండిన భయంకరమైన అందమైన ప్రాంతం. ఇక్కడ అంజికుని సరస్సు ఒడ్డున ఒక చిన్న ఇన్యూట్ గ్రామం ఉండేది. సరస్సు చుట్టూ కారిబూ జంతువుల మందలు తిరుగుతూ ఉండేవి. చలికాలంలో నీళ్లు పూర్తిగా గడ్డకట్టి తెల్లటి మంచు భూమిని కార్పెట్ లాగా కప్పేసేది. రాత్రి వేళల్లో ఆకాశం అద్భుతమైన ఉత్తర ద్వీపాలతో నృత్యం చేసేది. నీలం, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు మెరిసి కదులుతూ ఆకాశాన్ని నింపేసేవి. ఆ దృశ్యం చూస్తే ఒకేసారి అందం, భయం కలిగేది. ఆ గ్రామంలో సుమారు 25 నుంచి 30 మంది ఇన్యూట్ ప్రజలు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు జీవించేవారు. వారి జీవితం చాలా కఠినం కానీ సరళం. పగటిపూట పురుషులు కారిబూ వేటాడేవారు, చేపలు పట్టేవారు. స్త్రీలు సీల్ జంతువుల చర్మాలను కుట్టి బట్టలు, గుడారాలు తయారు చేసేవారు. పిల్లలు మంచు మీద స్లెడ్ ఆడుకుని ఒకరినొకరు తోడుగా ఉండేవారు. వృద్ధులు రాత్రిపూట చుట్టూ కూర్చుని ప్రాచీన ఇన్యూట్ లెజెండ్స్ చెప్పేవారు. హిమ ఆత్మల గురించి, ఆకాశం నుంచి వచ్చే విచిత్రమైన కాంతుల గురించి, దేవతలు ప్రజలను పిలిచి తీసుకెళ్లిన కథల గురించి. ఈ గ్రామం ఫర్ ట్రాఫర్లకు ఒక స్వాగత స్థలం. వారు అక్కడికొచ్చి తోలులను తీసుకుని వెళ్తారు. గ్రామస్తులు వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసేవారు. జో లాబెల్ ఆ భయంకరమైన రోజు 1930 గాలి ముఖాన్ని కత్తిలా కోస్తోంది. మంచుపాతం మధ్య నడుస్తూ దూరం నుంచి గ్రామం కనిపించింది. సాధారణంగా ఇక్కడ పొగలు ఎగరాలి, పిల్లల అరుపులు, నవ్వులు వినపడాలి, కుక్కలు అరవాలి, వేటాడిన జంతువుల మాంసం వండే వాసన రావాలి. కానీ ఈసారి పూర్తి నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం జో గుండెలో భయాన్ని నింపింది. అతను తన కుక్కలను ఆపి గ్రామం మధ్యలోకి నడిచాడు. 6 గుడారాలు అలాగే నిలబడి ఉన్నాయి. మొదటి గుడారంలోకి ప్రవేశించాడు. లోపల దృశ్యం చూసి అతని శరీరం గడగడా వణికింది. అగ్ని మీద ఆహారం, సీల్ చేపల మాంసం, చేపలు, కారిబూ మాంసం సగం వండుతూ ఉండగా వదిలేసినట్టు ఉంది. కానీ అగ్ని చల్లబడి బూడిదగా మారిపోయింది. ఒక స్త్రీ చేతిలో అసంపూర్తిగా సీల్ స్కిన్ బట్ట సూది ఇంకా గుచ్చుకొని ఉంది. ఆమె ఏదో పనిచేస్తూ హఠాత్తుగా లేచి వెళ్ళినట్టు. పిల్లల ఆట సామాన్లు, బట్టలు అలాగే చెల్లాచెదురుగా ఉన్నాయి. రైఫిళ్ళు, వేట సామగ్రి గోడలకు ఆనుకుని ఉన్నాయి. ఎవరూ తీసుకెళ్లలేదు. ఆహార నిల్వలు, బట్టలు, సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఏమీ తీసుకెళ్లలేదు. జో పెద్దగా అరిచాడు, హలో, ఎవరైనా ఉన్నారా? ఇది జో లాబెల్, నేనొచ్చాను. కానీ గాలి మాత్రమే ప్రతిధ్వనించింది. ఒక్కొక్క గుడారం లోపలికి వెళ్ళి చూశాడు. అంతా ఖాళీ. ఎక్కడా పోరాటం గుర్తులు లేవు, రక్తం లేదు, అరుపులు లేవు, భయపడిన సంకేతాలు లేవు. సరస్సు ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ 7 స్లెడ్ డాగ్స్ తాడులతో కట్టబడి ఉన్నాయి. వాటన్నీ ఆకలితో, చలితో చనిపోయి మంచుతో గడ్డకట్టి ఉన్నాయి. యజమానులు వాటిని ఎందుకు వదిలేశారు? ఎందుకు ఆహారం ఇవ్వలేదు? ఇది ఏదో భయంకరమైన విషయం కావాలి. ఇంకా భయానకం, గ్రామం సమీపంలోని సమాధులు తవ్వబడి ఉన్నాయి. శవాలు ఎక్కడా లేవు. రాళ్ళు పక్కన పడి ఉన్నాయి. జంతువులు తవ్వినట్టు కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళినట్టు ఉంది. హిమం మీద ఎలాంటి అడుగుల ముద్రలు లేవు. గాలి కూడా ఏదో రహస్యం చెప్పాలని ఉంది. జో భయంతో వణుకుతూ అక్కడి నుంచి వెళ్ళి సమీపంలోని
టెలిగ్రాఫ్ ఆఫీస్కు చేరుకుని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్కి రిపోర్ట్ చేశాడు. ఆర్సీఎంపీ పరిశోధన మరియు అదనపు సాక్ష్యాలు. పోలీసులు వచ్చి పూర్తి పరిశోధన చేశారు. వారి అంచనా ప్రకారం గ్రామస్తులు 6 నుంచి 8 వారాల క్రితమే అదృశ్యమై ఉండొచ్చు. కానీ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ట్రాపర్ ఆర్మండ్ లారెంట్ మరియు అతని కుమారులు ఆకాశంలో విచిత్రమైన సిలిండ్రికల్ ఆకారపు కాంతి వస్తువు కనిపించి గ్రామం వైపు వెళ్ళినట్టు చెప్పారు. అది బుల్లెట్ ఆకారంలో మారి మాయమైపోయిందట. ఆ ప్రాంతంలో పల్సేటింగ్ లైట్స్ కూడా కనిపించాయని కొన్ని ఖాతాలు చెబుతాయి. వివిధ సిద్ధాంతాలు మరింత లోతుగా యూఎఫ్ఓ అంతరిక్షవాసుల అపహరణ చాలా ప్రముఖం. ఆ సమయంలో ఉత్తర ధ్రువ ప్రాంతాలలో యూఎఫ్ఓ సైటింగ్స్ ఎక్కువ. గ్రామస్తులందరినీ ఒకేసారి లిఫ్ట్ చేసి తీసుకెళ్లారని, సమాధుల్లోని శవాలను కూడా పరిశోధన కోసం తీసుకెళ్లారని అంటారు. ప్రకృతి విపత్తు లేదా విషం, హఠాత్తుగా వచ్చిన టాక్సిక్ గ్యాస్ లేదా భారీ స్పాట్ వల్ల భయంతో పారిపోయారని. కానీ ఆహారం, ఆయుధాలు, బట్టలు ఎందుకు వదిలేశారు? ప్రభుత్వ బలవంతపు చర్యలు ఆ కాలంలో ఇన్యూట్ ప్రజలను రిజర్వేషన్లకు మార్చడం జరిగేది. కానీ ఇంత రహస్యంగా? సూపర్ నేచురల్ ఆత్మలు, శాపం. ఇన్యూట్ లెజెండ్స్ ప్రకారం ఆ ప్రాంతంలో ప్రాచీన ఆత్మలు ఉంటాయని, సమాధులు తెరవడానికి దానికి సంకేతం. సీజనల్ మైగ్రేషన్ లేదా హోక్స్. ఇన్యూట్ ప్రజల సీజన్ ప్రకారం చోటు మారుస్తారు. ఆర్సీఎంపీ తర్వాత ఈ కథను బస్సు లేదు అని ఖండించింది. ఇది పత్రికలు సెన్సేషన్ కోసం రాసిన లెజెండ్ కావచ్చు. ఈరోజు అంచుకుని సరస్సు 95 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా ఆ ప్రాంతం ఎంతో రహస్యంగా, భయంకరంగా ఉంది. అడ్వెంచర్ ట్రావెలర్లు వెళ్తే అసాధారణ శక్తులు ఫీల్ అవుతాయని చెబుతారు. రాత్రి ఆకాశంలో కాంతులు మెరిసినప్పుడు దూరంగా ఎవరో పిలుస్తున్నట్టు గాలి ఒక విచిత్రమైన శబ్దం చేస్తుందట. మేము అక్కడికి వెళ్ళామో మాకు తెలియదు అని. ఈ కథ నిజమైతే మనిషి జీవితం ఎంత అస్థిరమో చూపిస్తుంది. ఒక్క క్షణంలో అన్నీ మాయమవుతాయి. ఆహారం, ఇల్లు, బట్టలు మిగులుతాయి, కానీ మనుషులు పోతారు. ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు. ఇది మన అపార్థాలు, భయాలు, అన్వేషణల ప్రతిబింబం.